పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. రష్మిక విజయ్ దేవరకొండ గారికి అఫైర్ ఉందని చాలా వరకు మనకి నెటిజన్లు చెప్పడం కానీ కొన్ని వీడియోస్ లేదా వాళ్ళే కొన్ని పరోక్షంగా ఫోటోలు పెట్టడం కానీ మనం చూస్తున్నాం. అయితే గురుగారు వాళ్ళిద్దరికి ఏమైనా పెళ్లి జరిగే అవకాశం ఉందా వాళ్ళ జాతక ప్రకారంగా? ఇప్పుడు మా గోగినేని బాబు గారు అంటారు అనమాట, ఏమని గ్రహాలు హాస్పిటల్లో పుట్టవు నాయన, గ్రహాలు అనేవి మనుషులు హాస్పిటల్లో పుడతారు, అందువలన ఆ దాన్ని బట్టి చెప్పండి అంటారు. అలాగా ఈ యొక్క రష్మిక, ఈ దేవరకొండ, విజయ వాళ్ళు మామూలు మనుషులు అఫైర్స్ పెట్టుకుంటారు, ఏంటి అబ్జెక్షన్? ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు మామూలు మనుషులు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేస్తూ సుప్రీంకోర్టే తీర్పులు ఇచ్చుకుంది. ఎవరితో అన్నా లేచిపోవచ్చు, ఎవరినన్నా చేసుకోవచ్చు, ఎవరితో అన్నా ఉండొచ్చు అని ఇచ్చారు. మేజర్లు అయిపోయారు, ఎలోప్మెంట్లు అయిపోతున్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తే పిలుస్తారు, ఎవరికనే పిలవడానికి వరకే పోలీసు వాళ్ళ హక్కు. ఆ తర్వాత ఏమ్మా నీకు ఇష్టం లేదంటే ఆయన బొక్కలేస్తారు. కానీ నాకు ఇష్టమే నేను చేసుకుంటున్నానంటే మేజర్లను పోలీసులే వదిలేస్తున్నారు. ఇప్పుడు అంతా స్వతంత్రం వచ్చింది మేజర్ అయిన తర్వాత. సో రష్మికకి, విజయ్ దేవరకొండకి వీళ్ళకి అఫైర్ ఉంటే ఏమిటి, అఫైర్ లేకపోతే ఏమిటి? దే ఆర్ ఆల్ సూపర్ స్టార్స్. అఫైర్ పెట్టుకుంటారు. రష్మికకి ఇష్టమైతే పెట్టుకుంటుంది, లేకపోతే లేదు. అలాగే వాళ్ళకి అది అలాంటి ఏం లేవు. వాళ్ళ మీన్ మైండ్ గా ఆలోచించరు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు, సోషల్ గా ఉండేవాళ్ళు, దే ఆర్ సోషల్లీ ఇన్క్లైన్డ్ పీపుల్. ఇకపోతే మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటే రష్మిక కేమ్ ఫ్రమ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో షీ ఈజ్ అ మెచ్యూర్డ్ ఉమెన్. అండ్ విజయ్ దేవరకొండ కూడా రఫ్ అండ్ టఫ్ గా ఉన్న సినిమాల్లో అలా ఉంటాడు, కానీ అతను జీవితం కోసం అతను కన్స్ట్రక్షన్ స్టెప్స్ వేసుకుంటాడు. వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే పెద్దల ద్వారా వాళ్ళ పెళ్లి అవుతుంది, అంతేగాని ఈ యొక్క లవ్ మ్యారేజ్లు లేకపోతే ఇలాగా సినిమా యాక్టర్లు ఎవరు చేయరు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరినన్నా చూడు, మామూలు మనుషుల్లో లవ్ మ్యారేజ్లో లేచిపోవడాలు ఉంటాయి. సినిమా హీరోస్లో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. పాత తరం నుంచి ఈ తరం వరకు అరేంజ్డ్ మ్యారేజ్లు చేసి కట్నాలు దుబ్బేస్తున్నారు, ఆస్తులు దుబ్బేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరినైనా తీసుకొని ప్రాపర్టీ ఉంటేనే చేసుకుంటున్నారు. అంత బిజినెస్ లైగా ఆలోచించే వీళ్ళు లవ్లు లేచిపోవడాలు ఎందుకుంటాయమ్మా? అలాగే ఉండవు. అల్లు అర్జున్ గారి కెరియర్ ఈ పుష్ప 2 కంటే ఇంకా పెద్ద హిట్ ఏమైనా కొట్టే అవకాశాలు ఉందా రాబోయే రోజు? అంటే ప్రజెంట్ ఆయన ఎదుర్కొంటే సమస్యలని మినహా ఏమైనా ఉందా? ఇప్పుడు అది అల్లు అర్జున్ గారు ఒక్కళ్ళకే సమస్య కాదు, ఇట్ ఈస్ అ వార్నింగ్ టు ఆల్ హీరోస్. యంగ్ హీరోస్ అయినా, ఏ హీరోస్ అయినా, ఎప్పుడు నాగార్జున వెళ్ళినా, లేకపోతే వెంకటేష్ బాబు వెళ్ళినా, లేకపోతే చిరంజీవి గారు వెళ్ళినా, ఇలాంటివి జరగలేదు కదా. ఇవి కేవలము ఈ యొక్క బౌన్సర్లను పెట్టుకుని బిల్డప్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి పాప ఆయన ఏమీ కావాలని చేయలేదు. పోలీస్ వద్దన్నారంట, పోలీస్ వద్దని చెప్పినప్పుడు మానాలి. మరి వెళ్తే కేసులు అవుతాయి కదా, ఆటోమేటిక్ గా అనవసరంగా ప్రాణాలు నష్టపోయినాయి. వీళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా ప్రాణాలు రావు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కలగజేసుకునేంత వరకు మరి ఎందుకు మరి ఊరుకోవాలా? ఈ సినిమా హీరోలు అందరూ వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళేం మానవత్వం చూపించలేదు. వాళ్ళు అగ్ర హీరోలు అయినా వెంటనే వెళ్ళాలా, వెంటనే వెళ్ళిన తర్వాత వెళ్లకుండా సీఎం బిగించేసి మీ సబ్సిడీస్ మీదకి వచ్చేసి మీకు బెనిఫిట్ షోస్ ఇవన్నీ తీసేస్తాను అన్నప్పుడు రియాక్ట్ అయ్యారు వీళ్ళు. దిస్ ఈజ్ నాట్ పెద్దరికం. కాబట్టి సినిమా సెలబ్రిటీస్ అయితే ఎవరికి కావాలా? సినిమా వాళ్ళు కేవలము ప్రజలు సినిమాలు చూస్తేనే అవుతుంది, మనోరంజకంగా ఉండాలి. నటులు అంటే అందరికీ హ్యాపీనెస్ ఇవ్వాలి. మీ కళల్లో మీరు స్వార్థపరులు అనే డ్యామేజ్ రాకూడదు. మంచిగా పేద ప్రజలకు అందరికీ సేవ చేయాలి, చేసినప్పుడు మాత్రమే మిమ్మల్ని ప్రేమిస్తారు. కాబట్టి ఆ రంగంలో పుష్ప 2 అనేటటువంటి సినిమా నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఎక్కువ కోట్ల రూపాయలు సంపాదించాడు నిర్మాతలు వీళ్ళంతా కూడా. సో ఆ అధ్యాయం ముగిసింది. ఈ అల్లు అర్జున్ పుష్ప 3 సినిమా తీస్తారు. సినిమా తీసిన తర్వాత వస్తుంది అని చెప్తున్నారు కదా. ఆల్రెడీ పుష్ప 3 మనకి చూపించేశారు, టిఎస్ గవర్నమెంట్ తోను, పోలీసులతోనూ. ఈ మామూలు ప్రేక్షకులు రోజు యూట్యూబ్ వీడియోస్ లో చూసేశారు. కాబట్టి పుష్ప 3లో ఆయన ఇంకా ఎలాంగేటెడ్ గా తీస్తే సినిమాలు ఎవరు చూడరు. ఒక ఏదో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూస్తారు, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ పని పడలేదా సినిమాలకి? ఇంక పిల్లలు చదువుకోవద్దా? కాబట్టి ఆ సినిమా ఏం హిట్ కాదు 2025లో అల్లు అర్జున్ది. మామూలుగా ఆయన స్థాయికి బట్టి అంత డబ్బు వస్తుంది. అందుకని 2000 కోట్లు రావాలా, 5000 కోట్లు రావాలా? ఎవరు చూస్తారమ్మా సినిమాలు? వీళ్ళంతా స్టూడెంట్స్ ఎందుకు చూస్తారు? స్టూడెంట్స్ని డైవర్ట్ చేసేటటువంటి సినిమాలు రాకూడదు. కాబట్టి ఎవరు చెప్పినా దట్ ఈస్ వాట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అదే పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీయండి, అంతేగాని స్మగ్లింగ్లు ఇవి అవి తీసి 1000 కోట్లు రావాలంటే అలాంటివి ఏమి ప్రజలు ఎంటర్టైన్ చేయరు. కావాల్స్తే చూసుకో నువ్వు. ఫస్ట్ పుష్ప, సెకండ్ పుష్ప ఇప్పుడు తీయమని దమ్ముంటే ఈ పుష్ప అంత కలెక్షన్ చేసి చూపించమని, అంత కలెక్షన్ రాదు కానీ హిట్ అవుతుంది. అయితే
చివరిగా ప్రభాస్ గారికి 2025లో పెళ్లి జరుగుతుందా? జాతక ప్రకారంగా ఎలా ఉండబోతుంది? ప్రభాస్ గారు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో చేసేసుకున్నాడు. ఒక పెళ్లి కాదు, అసలు చేసుకోనే ఉద్దేశం ఉందంటారా? 8 పెళ్లిళ్ళు చేసేసుకోవచ్చు ఆయన. ఇప్పుడు బెండపూడి సాధువు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన 70 సంవత్సరాల వయసులో అన్నవరం పక్కన వాళ్ళ శిష్యులే ఆయనకి 8 మందిని పెళ్లిళ్ళు చేశారు. ఇప్పుడు కూడా 3 ఇంకా బ్రతుకున్నారు, వాళ్ళంతా చనిపోయిన. ఆయనే అల్లూరు సీతారామరాజు. ఆయన అవసాన దశలో అక్కడికి వెళ్ళిపోయారు. ఈ బ్రిటిష్ వాళ్ళని తప్పించుకొని అంటారు, భక్తులు నమ్ముతారు. ఆయనకే 8 మంది పెళ్లిళ్ళు అయినాయి. మరి ప్రభాస్ గారు చేసుకోవాలనుకుంటే 80 చేసుకోవచ్చు, ఎవరినన్నా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అసలు ఆ ప్రభాస్ యొక్క వ్యక్తిత్వం మీకు అందరికీ అర్థం కావట్లేదు, జనాలకి అందరికీ. నీకు బాగా తెలుసు, ఎందుకంటే మనం ప్రభాస్ గారి గురించి చాలాసార్లు మనం మాట్లాడాము. సో ప్రభాస్ గారు ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వాళ్ళ పెదనాన్న కృష్ణరాజు ఏమన్నా ఇచ్చేసాడా? ఒక పద్ధతిలో వెళ్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చూసే సంబంధం చేసుకుంటున్నాడు ఆయన. వాళ్ళ పెద్దమ్మ చూసే సంబంధం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇట్ మే టేక్ లిటిల్ టైం. బట్ 2025లో గన్ షాట్ గా ప్రభాస్ పెళ్ళైపోద్ది. అంతేకాదు, మా రాహుల్ గాంధీ బ్యాచులర్స్ గొప్పోళ్ళు 3 ఉన్నారనమాట. ఒక గొప్పోడేమో మా ప్రభాస్ 40 సంవత్సరాలు వస్తే చేసుకోవట్లేదు అంటారు. ఎంతకంటే గొప్పోడు ఇంకోడు ఉన్నాడు అనమాట, సల్మాన్ ఖాన్. ఆయన పెళ్లి చేసుకోడు, ఆయన చేసుకొని చెప్పి డిక్లేర్ చేసేసారు. అదే ఆయనకంటే గొప్పోడు ఇంకోడు ఉన్నాడు, రాహుల్ గాంధీ. అంటే ఈయనేమో టాలీవుడ్, ఆయనేమో బాలీవుడ్, ఆయనేమో ఇంటర్నేషనల్ లెవెల్లో. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు మన ఫ్రెండ్స్, వాళ్ళంతా కూడా మామూలు మనతో పాటు మనుషులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ 3కి అవ్వాలని మనం కోరుకోవాలా? వాళ్ళు ఖచ్చితంగా 3కి అవుతాయి. సల్మాన్ ఖాన్ డిక్లేర్ చేశాడు కాబట్టి ఓకే, చేసుకోకపోతే. కానీ వీళ్ళిద్దరికి మాత్రం 2025లో తెరపడిపోతుందమ్మా.